వినాయక చవితిని ఎలా చేసుకోవాలి, ఏ గణపతిని ప్రతిష్ఠ చేసుకోవాలి అని మనకు ఒక చిన్న సంశయం రావచ్చు. ఈ మధ్య కాలంలో వినాయకునిలాగా పూజించకుండా వికృత రూపాల్లో వినాయకుడిని పూజిస్తున్నారు. ఆ పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు, కానీ ఎన్నో వికృత రూపాల్లో పూజ చేస్తూ ఉన్నారు. అలా చేయకుండా దయచేసి మనమందరం కూడా మన పురాణాల్లో, మన వేదాల్లో వినాయకుడిని ఎలా అయితే వర్ణించారో ఆ రూపంలో వినాయకుడిని ఆరాధిస్తే మనకు స్వామి ఆశీర్వాదం దక్కుతుంది. లేకపోతే స్వామి యొక్క ఆగ్రహానికి మనం గురవుతాం. మనకు ఆగ్రహం కావాలా, ఆశీర్వాదం కావాలా అనేది మనమే నిర్ణయించుకోవాలి. ఇతర గణపతులను దయచేసి పెట్టకుండా మన ధర్మంలో చెప్పినటువంటి ఈ గణపతిని ఆరాధించి స్వామి అనుగ్రహానికి మనమందరం కూడా పాత్రలం అవుదాం.